హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ వంటలు. సో లాస్ట్ వీక్ మేము చేసిన మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ మీకు నచ్చే ఉంటుంది. లాస్ట్ టైం నేను మిక్స్డ్ బిర్యానీ అంటే మా వాడు నాన్ వెజ్ అన్నాడు, అందుకే ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను. హోప్ మీకు అది నచ్చే ఉంటుంది. వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. థ్యాంక్ యూ మా వీడియోని ఆశీర్వదించినందుకు. సో కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్, ఇంక నుంచి వెజ్ చేద్దాం అనుకుంటున్నాం ఈ కార్తీక మాసం అన్ని రోజులు. సో ఈ కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని మేము స్వీట్తో మొదలెడుతున్నాము. సో లెట్స్ గో ఇన్ టు ద ప్రాసెస్. ఏం స్వీటు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళక చెప్తాను, అలాంగ్ విత్ జుబేర్. ఇదంతా ఆయన ప్రోద్బలంతోనే జరుగుతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాలు పెట్టేద్దాం ఫ్రెండ్స్. మన స్వీట్ తయారు చేయడం కోసం 1 లీటర్ పాలు తీసుకున్నాం మనం. దీన్ని బాగా మరగపెట్టాలి, బాగా బాయిల్ చేయాలన్నమాట. ఇప్పుడు బ్రెడ్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఏం చేస్తున్నామో. డబల్ కా మీఠా. సో ఈ బ్రెడ్ మేము 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఫ్రెష్ బ్రెడ్ ఇప్పుడే బేకరీ నుంచి తీసుకొచ్చాము, వేడిగా ఉంది. సో దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకుందాము. సో ఈ బ్రెడ్కి ఎడ్జెస్ కట్ చేసేసుకుందాం ముందుగా ఇలాగా. మీరు చూస్తే ఫ్రెండ్స్ 4 సైడ్స్ కూడా మేము కట్ చేసేసాము బ్రెడ్, ఓన్లీ సెంటర్ పార్ట్ ఉండేలాగా. ఇప్పుడు దీన్నే చిన్న చిన్న ముక్కలుగా తీసుకుందాం ఫ్రెండ్స్, ఫ్రై చేసుకోవడానికి వీలుగా. ఇట్లా పట్టాలి. మరి ఇక్కడ చూస్తే మన పాలు కూడా బాగా మరిగిపోతున్నాయి. ఇప్పుడే పొంగొచ్చింది. సో ఇంకా మరగపెట్టుకోవాలన్నమాట బాగా దగ్గరగా. సో బాగా మరగపెడుతుంది. కష్టపడుతున్నా అన్న. మన పాలు మరిగిపోయినాయి ఫ్రెండ్స్, పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు బాండీ పెట్టేసుకొని ఇందులో గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసేసుకుందాము. బాదము, కిస్మిస్, జీడిపప్పు తీసుకుంటున్నాం మేము. సో ఇది వేడెక్కాక గీ వేసుకొని అందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది కొంచెం వేడెక్కాక వేసేసుకుందాం. దీనికి గీ వేస్తేనే బాగుంటుంది. మనం చూసుకుంటే ఇప్పుడు క్లైమేట్ కూడా చాలా మారిపోతుంది, బాగా వర్షం పడేలా ఉంది. ఈరోజు డౌట్ఫుల్గానే మొదలు పెట్టాము. ఏమైనా ప్రోగ్రామ్ షిఫ్ట్ చేయాలేమో చూడాలి మళ్ళీ ఈ వర్షానికి. సో ఇక్కడ చూసుకుంటే మన గీ కూడా వేడెక్కిపోయింది. మన డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. సో ఇప్పుడు బాండీలో ఆయిల్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది కొంచెం వేడెక్కాక మన బ్రెడ్ని ఇందులో ఫ్రై చేసేసుకుందాము. బ్రెడ్ పీసెస్ ఇందా కట్ చేసుకున్నాం కదా, అవి ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ వేడెక్కిపోయింది ఫ్రెండ్స్. ఇందులో మనం బ్రెడ్ పీసెస్ వేసేసుకుందాము. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకోవడం కోసం ఒక బాండీలో వాటర్ వేసేసుకొని మరగబెట్టుకుందాం ఫ్రెండ్స్. అందులో షుగర్ వేసేద్దాము. సో ఇందులో మనం ఒక 1.5 కప్ షుగర్ తీసుకుందాము. సో షుగర్ బాగా కరగాలి ఫ్రెండ్స్, తీగలాగా పాకం రావాలి. ఇప్పుడు దాకా మనం చేసుకోవాలి. జస్ట్ ఇప్పుడు మన షుగర్ సిరప్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో జస్ట్ ఒక పించ్ ఫుడ్ కలర్ వేసుకుందాం. ఇది కంపల్సరీ ఏం కాదు, వేసుకుంటే బాగుంటుంది అంతే. జస్ట్ ఒక పించ్ అంతే. సో ఇప్పుడు ఇందులోనే 4 to 5 ఇలాచి మనం చిదిమేసుకొని వేసేసుకుందాము. మన పాకం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మన బ్రెడ్ పీసెస్ ఇందాక వేపుకొని ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాము.
సో ఇప్పుడు బాగా నాని ఫ్రెండ్స్, ఇవి బాగా డిప్ చేసాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక మనం మరగబెట్టుకున్న 1 లీటర్ పాలు దగ్గరగా మరగబెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందాము. సో ఇప్పుడు మనం ఇందులో ఇందాక ఫ్రై చేసుకున్నాం, నేతిలో ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా వేసేసుకున్నాం. సో మన హల్వా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, రెడీ టు ఈట్. కొద్దిగా చల్లారాక మనం టేస్ట్ చూసి చెప్తాను. ఈరోజు నువ్వే టేస్ట్ చేసి చెప్పాలి. ఈ టేస్ట్ చేసే అవకాశం నీకే ఇచ్చాను. స్పూన్ మర్చిపోయాను చూపారు కంగారులో, చేత్తోనే చెయ్యాలి. ఈసారి కానిచ్చేద్దాం. కాలుతా ఉంది, జాగ్రత్త ఫ్రెండ్స్. స్పూన్ లేకుండా సలవా తినడం ఏంటో అర్థం కావట్లేదండి. అన్నా సూపర్ ఉందని. మన కార్తీక మాసం ఫస్ట్ రెసిపీ బ్రెడ్ హల్వా. నిజంగా చెప్తున్నానని, మీరు ఎన్నిసార్లు చేసినా నాకు తెలియదు కానీ చాలా బాగుంది, చాలా సక్సెస్ అయింది అయితే మన రెసిపీ ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. చాలా బాగుంది. షుగర్ కూడా అంత ఎక్కువ అవ్వలేదు, అంత తక్కువ అవ్వలేదు. ఓకే, మ్యాక్సిమం ఎంత ఉండాలో అంత ఉంది. కాలుతుంది అయినా చాలా బాగుంది. ఓకే, సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మేము చేసింది కార్తీక మాసం మొదటి వంటకం వెజ్లోని. సో డబుల్ కా మీఠా. సో ఈ కార్తీక మాసం అన్ని రోజులు ఇట్లాగే వెజ్ ఐటమ్స్ కానీ లేదంటే స్వీట్ ఐటమ్స్ కానీ చేస్తూనే ఉంటాం. హోప్ మీకు నచ్చే ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్. మమ్మల్ని ఇలాగే బ్లెస్ చేస్తూ ఉండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కామెంట్స్ కూడా చెప్పండి ఫ్రెండ్స్. అవి గుడ్ అయినా పర్లేదు, బ్యాడ్ అయినా పర్లేదు, వీ విల్ టేక్ ఇట్ అండ్ వీ విల్ ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. అది మా ఛానల్ ఇంప్రూవ్మెంట్ కోసమే ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరో కొత్త వంటకంతో కలుద్దాం. అలాంగ్ విత్ జుబేర్ సైనింగ్ ఆఫ్.